వెల్కమ్ టు KR5 న్యూస్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం తాండా దేవి గౌడ్లో డిసెంబర్ 7వ తేదీ నుండి 9వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించే చండీ యజ్ఞానికి స్థానిక పూజారి శివరాం మహారాజ్ పలువురిని ఆహ్వానిస్తున్నారు. వాటిలో భాగంగా మంగళవారం రోజున మోనాపల్లి సాయిరెడ్డి, డాక్టర్ మోతీలాల్ను, అయ్యప్ప స్వాములను, బంజారా మహారాజులను శత చండీ యాగంలో పాల్గొని పునీతులు కావాలని కోరడమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, డాక్టర్లు, ఆయా తండాలకు చెందిన బంజారా తండా నాయక్, కార్భార్లు, తండా పెద్ద మనుషులు పాల్గొని సేవలాల్ మహారాజ్, జగదాంబాదేవి కృపకు పాత్రులు కావాలని శివరాం మహారాజ్ సూచించారు. अटेंड होने का मार मन जय शिवलाल जय शिवलाल श्री राम राम जय शिवलाल जय भवानी एक्चुअली महाराज अपन शिवराज महाराज जो चंडी यागम करता है जगदम्बा देवी शिवलाल महाराज देवी तांडा गन्नाराम तांडा लोक कल्याण कोरकु अपन गोर माटी सेवी कोरकु जो अपन शिवलाल भाया अपन केगोच गोर माटी ने जो केसुला ऊर जो उल्लेखन जे बोदे वो वाटे ने अपन शिवराज महाराज गोपा कार्यक्रम पूजाना पाडे कानी और गांधी पर पाडे कानी चालू है जो महाराज देवी करोज है समाजकर्ता करोज है असे मध्याने कतेर को विशिष्ट अतिथुलु आह्वानं करतानी देवी तांडा गन्नाराम में निजामाबाद जिला में बलारो है वो कार्यक्रम में अपन गोर माटी से और पगे में पग मिलन चालिया तो आज सभा अपन गोर माटी बड़ी थी आज चंडी यागम अपन देवी माता जगदम्बा माता आशीर्वाद में थी इन कहीं को अपन विद्यावंतम करतानी चंडी यागम में ज़्यादा कर दो ये बाद मुझे ये सक्सेस विदा तो सेवा भाई थी याडी सामने और भवानी माता की सक्सेस विदा तो उनकी लक्षा चंडी लक्षा मंदिर थी चंडी यागम के महासंकल्पम कर दो अपन शिवराज महाराज अपन जगदम्बा भक्तुలు जो रामराव भाव पेगोजू अपन गोर माटी नेत्र के दानी केमरो जो यज्ञ में थी अपन सेवतानी भागस्वामुल के दानी पाल्गొనతో ఆ చోటు के दानी गोर माटी रोज सेना रामराम के दियो जय शिवलाल जय भवानी के रोज जय शिवलाल जय शिव भवानी स्वामी शरणम अय्यप्प నిజామాబాద్ జిల్లాలో మన ఎంతో పవిత్రమైన అయ్యప్ప మాల దీక్ష చేసుకొని ఎంతో కఠినమైన అది కూడా విపరీతమైన చలికాలంలో అయ్యప్ప భక్తులు ఎంత కఠినమో నాకు ఒక భక్తుడిగా తెలుసు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఈ హిందూ సమాజానికి ఎంతోమంది గురువులు వచ్చారు, ఎంతోమంది గురువులు ఉన్నారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క రకరకమైన హిందూ సమాజాన్ని కాపాడడానికి కొరకు ఎంతో సనాతన ధర్మం కొరకు ఎంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే మేము కూడా చేస్తున్నాము. ఈ చండీ యాగం చేస్తున్నాము. నిజామాబాద్ జిల్లాలో మన అయ్యప్ప భక్తులు ఇందల్వాయి మండల్, డిచ్పల్లి మండల్, ఆర్మూర్ మండల్, నిజామాబాద్ జిల్లాలో అందరూ జగరాన్పల్లి మండల్ వీళ్ళందరూ 7, 8, 9వ తారీఖు ఎవరెవరికి ఏ రోజు సమయం ఉందో అనుకూలంగా ఉందో ఆ రోజున మన దేవి తాండా నిజామాబాద్ ఇందల్వాయి మండలంలో రావాలని చెప్పేసి నేను అయ్యప్ప భక్తులు కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మన దేవాలయ ముఖ్య అతిథిగా దేవాలయ హిందూ జాగ్రత్త సమితి శ్రీ కమలానంద భారతి స్వామి గారు ఆదివారం రోజు 8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖు మన దేవాలయానికి వస్తున్నారు. కాబట్టి ఈ గురుగారికి కూడా మనం పెద్ద ఎత్తున ఆహ్వానం పలికించి ఈ మన సమాజానికి ఇంకా మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈరోజు పర మతాన్ని కానీ పర వ్యక్తిని కానీ మనం ద్వేషించకూడదు, మాట్లాడకూడదు అని ఎన్నో మన మీద దురాచారాలు ఎన్నో మన సమాజానికి ఈరోజు బంగ్లాదేశ్ కావచ్చు, ఈరోజు ఎక్కడెక్కడో కావచ్చు, బోధన కావచ్చు ఎంతో జరుగుతుంది. కాబట్టి మనం అందరం జాగృత అయి ఉండి ఈ హిందూ సమాజాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఇలాంటి ఒక కార్యక్రమం చేసే వాళ్లకు సహకరించండి. మీరందరూ రండి, ఒక్క సమాజ అందంగా ఉండండి. ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ అయ్యప్ప స్వాములకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. జై శివలాల్ జై భవాని. స్వామి శరణం అయ్యప్ప.